ప్రతి కంటెంట్ లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా? ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. సార్, అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? ఏ పదం సార్? ఆ లూడో గేమ్ లో వచ్చిన పదం. నేను అది పలకటానికి అది నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్ తో వాడాను. అది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే Sisters, సార్. మీరు ఇప్పటికి wholesome family ఈ క్వశ్చన్ కి నేను entertainer పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే అయింది. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో గానీ అది కరెక్ట్ అని ఎలా నేను చెప్తున్నారు? సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉండి ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్ లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము చెప్పడానికి ఎథిక్స్ లేవా? ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్ గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టర్ వేసినది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్ గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేస్తే తీసేశారు సెన్సార్ లో. ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్. నాకు ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బి సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి. అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. చెప్పండి సార్. నేను బ్లాక్ అండ్ వైట్ సినిమా నుంచి చూస్తున్నాను, పిల్లోడి నుంచి చూస్తాను. సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి. సినిమా నుంచి సొసైటీకి రాదు, సొసైటీ నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టైంలో హీరోయిన్ 2 పీస్ బికినీ వేసుకుంటే పెద్ద ఇష్యూ అది 70s లో. తర్వాత అప్ టు 80s వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాజ్ బ్యాండ్. సెన్సార్ కట్ చేసేది. మరి అదే సెన్సార్ ఇవాళ లిప్ లాక్ వదులుతుంది కదండి. దేర్ ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్. అంటే నేనేంటంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి యుఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి. పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్. ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే కిరణ్ తరఫున, మా యూనిట్ తరఫున నానంటే సినిమా టోటల్గా చూడండి. ఒక క్యారెక్టర్, ఒక జులై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది. కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఆయన చెప్పినట్టు. ఇట్ ఇస్ స్పోకెన్ విత్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను. అవునండి, కలిసి ఓటీటీలో చూడలేదా అండి? ఓటీటీ అనేది 4 గోడల మధ్య జరిగేది సార్. ఇప్పుడు సినిమా చూసి 4 గోడల మధ్య ఏమైనా చేయొచ్చు అంటారు. ఎవరు ఏదైనా చేసుకోవచ్చు సార్. 4 గోడల మధ్య వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్. అది ఏమంటే థియేటర్ కూడా 4 గోడలు ఉన్నాయి కదండి. స్విమ్ సూట్ థియేటర్ కూడా 4 గోడలు ఉన్నాయి కదా. వేసుకొని బజార్ లో తిరగరు కదా. నేను ఒకటి చెప్పనండి, బజార్ లో వెళ్ళి సినిమా చూడమంటలే. థియేటర్ కి 4 గోడలు ఉన్నాయి. 4 గోడలకి ఎవరు సరిగా వచ్చి చూడవచ్చు. సమర్థిస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ. సమర్థిస్తారు. సారీ అండి, ఉన్నది చెప్తున్నాను అంతే. అంటే నాట్ దట్ ఐఎమ్ కాంట్రాడిక్టింగ్ యూ, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం అండి. ఇప్పుడు నేను చెప్తున్నాం అది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించడం కూడా కట్స్ ఇస్తారు, మనం కాదనం. కావాలని ఇక్కడ దీంట్లో బూత్ కానీ ఏది లేదండి. ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఫిలిం, ఫ్యామిలీ ఫిలిం, యూత్ ఫిలిం. రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో, తర్వాత మాట్లాడతారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 12 hours మాక్సిమం. లెట్ us watch it. నరేష్ గారు సార్, ఇక్కడ సార్, హాయ్ సార్. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం. అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా, మీరు చూస్తారన్నారు. ఇప్పటిదాకా మీరు ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు, కొత్త వాళ్ళతోటి, పాత వాళ్ళతోటి, వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి. వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు? అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎందుకంటే టువర్డ్స్ రేపొద్దునే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్? ఏం లేదమ్మా, ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను. ఐ హావ్ ట్రావెల్డ్ విత్ ఫిలిం ఆల్ మై లైఫ్. పుట్టిన దగ్గరే సినిమా చూస్తున్నాను. తర్వాత సినిమాలో మార్పులు, సొసైటీలో మార్పులు చూస్తూనే వస్తున్నాం. వీఆర్ నాట్ ట్రైయింగ్ టు కాంట్రడిక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ నానియా, హౌ టు డిఫైన్. ఓకే, రైట్.
ఇప్పుడు నేను జంజాల గారితో పనిచేశాను, విజయమ్మ గారితో పనిచేశాను, బాపు గారితో పనిచేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను, ఈవివి సత్యనారాయణతో పనిచేశాను, వంశీతో పనిచేశాను, ఫర్దర్గా మన సాయిరామప్రాజు వరకు అందరితో, ఇప్పుడు మా మారుతి గారితో పనిచేశాను. ఫిల్మ్ అనేది బేసిక్గా జీవనదమ్మా, ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్. దాంట్లో ఎవరు దూకాలంటే దూకొచ్చు, లేదంటే బయటికి రావచ్చు. నాని నిజంగా నేను నాకు అర్థమైంది ఏంటంటే, నేను చాలా ధైర్యంగా నువ్వు పాన్ ఇండియాకి వెళ్తావని ఎందుకు చెప్పానంటే, హీస్ గాట్ దట్ పల్స్ అమ్మా. ఓకే, ఇవాళ యూత్ పల్స్ ఏముందో అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఫిలిం థియేటర్ ఫస్ట్ వచ్చేది యూతే. దే ఆర్ ఎక్సైటెడ్. ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు. వెన్ టుమారో ద సినిమా రిలీజెస్, సినిమా విల్ టాక్. కాబట్టి నాని నేను మొన్న చెప్పాను, హీస్ సందీప్ రెడ్డి వంగ అనిల్ రావుపూడి కాంబినేషన్ నాని అని చెప్పొచ్చు. బట్ హీఈస్ మచ్ మోర్ డిఫరెంట్. యూ విల్ సీ. ఇంకొకటి చెప్తున్నానమ్మా, నేను నిజంగా ఇవాళ తెలుగువాడు అయినందుకు నాకు గర్వకారణంగా ఉంది. తెలుగు సినిమాలో ఉంది గర్వకారణం ఉందమ్మా. ఇన్ని హిట్స్ వాళ్ళు ఇస్తున్నాం 2025లో. హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్ని, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఇండస్ట్రీస్. ఒక్క మాట నేను చెప్తున్నానండి, ఇదే 70s 80sలో నేను ఏ భాష అని చెప్పను, మనం సినిమా తీస్తే వాళ్ళు దాన్ని కొని తీస్తే మళ్ళీ మీరు తీస్తారు మా సినిమా అని చెప్పేవాళ్ళు మనకి. అలాంటి దగ్గర నుంచి కాలర్ ఎత్తుకుని తెలుగువాడు, తెలుగు సినిమా, వీఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో ఉన్నామమ్మా. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం అంటే అదృష్టం. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ సామాజిక వర్గంలోకి ఏదైతే వైబ్ ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం ఈ సినిమాకి, ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్, ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్ గా ఉంటే ప్రీమియర్స్ చేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి. బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్, ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ ఆ నెంబర్ 17 అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్దీ లేదు అని అంతే. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 4వ రిలీజ్ కాబోతుంది. సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, దొరికే? లేదు సార్, చాలా మంచి రిలీజ్ సార్ సినిమా, చాలా మంచి రిలీజ్ సార్. అంతా మొన్న ఒక ఈవెంట్ లో మన బనీవాస్ గారు ఏమన్నారంటే, బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుంది అంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి, గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ బుక్ మై షో? అదే సార్, ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను. అది 1-2 ఉంటుంది. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు దానిపైన కొంత అది లేదు సార్. అంటే టు బి వెరీ హానెస్ట్ సార్, మేబీ నేను ముందు అదే తమిళ్ ఏదో ఒకటి మాట్లాడాను కదా, అది అలా వైరల్ అయిపోవడము దానివల్ల. కేరామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కేరామ్ సినిమా ఏంటి, ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడదాం అనుకున్నాను సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. యుక్తి హియర్, ఇటు చూడండి, హియర్. సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్ గా వస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన డామినేషన్ మీరు ఎట్లా తట్టుకున్నారు? My character and కిరణ్స్ క్యారెక్టర్, కిరణ్స్ డామినేషన్ ఇన్ పర్ఫార్మింగ్. I think there has been parts in the film where I have dominated him, and there has been parts in the film where he has dominated me, and ultimately it's the chemistry which has worked out in the film, and it's not about dominating each other, it's about working together and making the scene work. I think that's what we have focused on. But yeah, some scenes are written in a way where I have dominated him, and some scenes are written in a way where he has. సో డైరెక్టర్ గారు, సో వాళ్ళందరూ ఆల్రెడీ సినిమాలు చేసిన వాళ్ళు, సో ఎక్కువ టెన్షన్ మీకే ఉండి ఉంటుంది. ఆల్రెడీ 3 సినిమాల రిజల్ట్ తెలిసింది. మీ ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు? కంటెంట్ మీద చాలా గట్టిగా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. ఏదైతే ఎంటర్టైన్మెంట్ చేస్తాం అయితే దాన్ని గట్టిగా ఎంటర్టైన్ చేస్తాం కాన్ఫిడెంట్ ఉన్నాం. రేపు థియేటర్స్లో డెఫినెట్లీ చాలా పాజిటివ్గా ఉంటుందని కాన్ఫిడెంట్తో ఉన్నాను. కిరణ్ గారు, మన ఇండస్ట్రీలో సంక్రాంతి హీరోలు ఉన్నారు, దసరా బుల్లోలు ఉన్నారు. సో దీపావళి హీరో అనేది మ్యాజిక్ రిపీట్ అవుతుందని, ఆ టపాస్ పేలుతుందని ఎంతవరకు లోపల గడగడ కొట్టుకుంటుందా, పేలుతుందా, ఏంటి అసలు? లేదు సార్, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఖచ్చితంగా మీరు అందరూ నవ్వుతారు రేపు థియేటర్లో.
మంచి పండక్కి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అవుతుంది కే ర్యాంప్ అని అయితే నేను చాలా నమ్మకంగా ఉన్నాను సార్. అప్పుడు పెళ్ళైంది, ఆ సక్సెస్, ఆ వైబ్ అంతా, హ్యాపీనెస్ జోడైంది. ఇప్పుడు ఇంట్లోకి బుడ్డోడు వచ్చాడు. సో కే ర్యాంప్, ఇంకా ర్యాంప్ అనేది సో ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బుడ్డోడితో. సో ఆ మ్యాజిక్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా అంటే కిరణ్, మీకు అంటే సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. సో ఇంకా మీకు ఇంకా చాలా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అని ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ అది హైస్కి అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్ గా అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే చాలా మంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నాదే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకు ఏమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా నా తప్పవచ్చు, ఇంకోరు తప్పవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ కదా. సో బయట ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు. సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్ కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది? సో ఆ క్యారెక్టర్